శివరంజన్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు గతంలో చైనాలో వచ్చిన కరోనాతో ప్రపంచమే అతలాకుతలం అయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వైరస్ తో అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే నేనైతే పూర్తిగా ఇప్పుడు జరిగిన కాన్వర్సేషన్ తో పూర్తిగా ఏకీభవించలేను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనాలో పుట్టడం కాదు, ఎప్పటి నుంచో ఉంది. అండ్ గత 2 నెలల్లో ఇప్పుడు మన హైదరాబాద్ లోనే ఎంత ఘోరంగా ఉన్నాయి. మేమందరం ఓపీ 10 వరకు 9:30 వరకు విపరీతంగా ఉన్నాయి వైరల్స్, ఫ్లూ, మెటాన్యూమో. అలాగే ఇప్పుడు వాళ్ళకి వింటారు, వాళ్ళకి ఎక్కువై ఉంటాయి. ఎగ్జాక్ట్ న్యూస్ బయటికి రావట్లే. బట్ ఇది మట్టుకు కొత్త వైరస్ చైనాలో పుట్టింది అనేది నేను ఒప్పుకోను. కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు కదా నాగేశ్వరరావు గారు, ఆ విషయం నేను ఒప్పుకుంటాను. ఏంటంటే మనం ఏది లైట్ గా తీసుకోవద్దు, జాగ్రత్తలు. ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు కూడా చెప్పారు. సో ఏమని చెప్పారు, మనము హ్యాండ్ హైజీన్, తర్వాత మెయిన్ నా సైడ్ నుంచి అయితే పీడియాట్రిషియన్ గా నేను చెప్పేది ఏంటంటే, మీ బిడ్డకు జ్వరము, దగ్గు, జలుబు ఉంటే, ఆర్ మీరు టీచర్స్ దగ్గు, జలుబు, జ్వరం ఉంటే ప్లీజ్ స్కూల్ కి పంపొద్దు, స్కూల్ కి వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు లైట్ గా పోవచ్చు, బట్ అక్కడ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లలు ఉంటారు, ఆస్మా ఉన్న పిల్లలు ఉంటారు, కిడ్నీ జబ్బు ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి అది సివియర్ అవ్వచ్చు. సో మీరు బాధ్యతాయుతంగా మీరు జ్వరాలు అయి ఉంటే మీ పిల్లల్ని మీ ఇంట్లో ఉంచండి. ఇది మెటాన్యూమో వైరస్ అనే కాదు, ఫ్లూ వైరస్ అయినా, హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అయినా. మధ్య RSV చాలా ఉండింది, ఒక నెలన్నర క్రితం చాలా మంది అడ్మిట్ అయ్యారు. సో అలా మారుతూ ఉంటాయి. అండ్ గత 1 month నుంచి అయితే ఫ్లూ విపరీతంగా కొడుతుంది, ఫ్లూ వైరస్. సో ఇప్పుడు చైనాలో కూడా వాళ్ళు ఓన్లీ హ్యూమన్ మెటాన్యూమో అంటల్లా, హ్యూమన్ మెటాన్యూమో, ఫ్లూ వైరస్, ఇంకా వైరస్లు అన్ని అంటున్నారు. సో అది మనం కూడా ఫేస్ అయ్యాం ఆ సిచ్యుయేషన్. ఇప్పుడు స్లో అవుతుంది. ఓకే, అంటే చైనాలో న్యూస్ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆల్రెడీ చాలా లక్షలలో కేసులు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ జపాన్ కి కూడా అది కొంచెం స్ప్రెడ్ అయిందని కూడా మనము న్యూస్ లో వింటూ ఉన్నాం. కాబట్టి అంటే కొంత మీరు చెప్పినట్టు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నా కూడా అసలు ఈ వైరస్ గురించి కొంత అవేర్నెస్ కూడా తెలియాలి కదా, ఏంటి అసలు వైరస్? ఒక్క నిమిషం అండి, ప్లీజ్ గివ్ మీ స్మాల్ క్లారిఫికేషన్ పర్మిషన్ అండి. ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు మిక్స్ అప్ వర్డ్స్ అండి. అంటే మన కన్ఫ్యూజన్ మెసేజ్ ఇవ్వకూడదు, చాలా క్లారిటీగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. హ్యూమన్ మెటానీమో వైరస్ అనేది చైనాలో పుట్టింది అని నేను ఎప్పుడు అనలేదు. దీని చరిత్ర 1950లో పుట్టింది. దీన్ని కనుక్కున్నది 2005లో, 2001లో, అప్పుడు వచ్చింది, 2002లో వచ్చింది, 2003లో వచ్చింది. తర్వాత దీన్ని స్టడీ చేస్తూ వచ్చారు. నేను ఒక్కటే చెప్పాను, కోవిడ్ విషయంలో ఏదైతే దోబుచ్చిలాట చైనా ఆడిందో మనం ఏది నమ్మలేము. వన్స్ బిటన్ ట్రైస్ చేయాలన్నట్టు మన జాగ్రత్తలో మనం ఉండాలి, అది నేను చెప్తున్నాను. ఓకే, రైట్. మీరు చెప్పండి ప్రతిభ గారు. చెప్పండి ప్రతిభ గారు, ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు చైనాలో అయితే వైరస్ లాక్స్ లో స్ప్రెడ్ అయిపోయింది, లక్షల మంది బాధితులు ఉన్నారు. ఈ జపాన్ కి కూడా స్ప్రెడ్ అవుతుందని మనం న్యూస్ అయితే చూస్తున్నాం. ఏంటి అసలు ఈ వైరస్ గురించి అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది కదా, మీరు ఏం చెప్తారు? ఈ వైరస్ ఖచ్చితంగా అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది, కోవిడ్ లాగే. కానీ నేను మళ్ళీ చెప్తున్నది ఏంటంటే, కోవిడ్ 3rd వేవ్ లాగా, ఫస్ట్ ఆర్ సెకండ్ వేవ్ లాగా కాదు. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ట్రాన్స్మిషన్, అంటే ఇన్ఫెక్షన్ రేట్ ఎంత మందికి వ్యాప్తి చెందుతుంది, ఎంత ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుంది అనే. కానీ ఇప్పుడే లాక్డౌన్ అవసరమా అటువంటి డిస్కషన్స్ ఉన్న పరిస్థితి అయితే నాకైతే కనిపించట్లేదు. తర్వాత నేను ఇప్పుడు రుమటాలజీలో ఉన్న ఇమ్యూనాలజీ, అంటే ఇమ్యూన్ సిస్టమ్ గురించే మేము చూసేవన్నీ కూడా కేసెస్. సో వెలిగించిన ఫైర్ ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఇంకా హీటింగ్ లో ఉంటుందా అని అవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పలేమండి. కోవిడ్ కూడా మనకు అప్పుడు కొత్తది కాదు, కానీ అప్పుడు వచ్చిన స్ట్రెయిన్, ఈ COVID-19 అనే స్ట్రెయిన్, ఆ మ్యూటేషన్ వల్ల మనకి అప్పుడు మనకు ఎఫెక్ట్ ఎక్కువైంది అంతే. సో ఇది కూడా మెటాన్యూమో వైరస్ లో ఒక స్ట్రెయిన్ అయి ఉండొచ్చు. అది డెఫినెట్ గా మనకు ఇంకా ఫర్దర్ గా స్టడీస్ తోని, లేకపోతే దాని RNA అనాలిసిస్ ని బట్టి మాత్రమే మనకు తెలియవచ్చు. కానీ ఇప్పుడైతే మనం చేయవలసింది ఏంటి అంటే, ఖచ్చితంగా అవేర్నెస్ పెంచాలి. శివరంజని మేడం చెప్పినట్టు పిల్లల్ని అట్లా ఎవరైనా ఇన్ఫెక్ట్ అయితే గ్రూప్ గ్యాదరింగ్స్ లోకి వెళ్లకుండా అట్లాంటి ప్రికాషన్స్ మాత్రం తీసుకోవాలి. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అంతవరకే మనం ఇప్పుడు చెప్పగలుగుతాం. కానీ చాలా తక్కువ మందికి వస్తుందండి. అంటే నిమోనియా వచ్చి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అయ్యే అవసరం నాకు తెలిసి చాలా తక్కువ మందికి వస్తుంది. ఇంకొక డిఫరెన్స్ ఏముందంటే, కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు వీ వర్ నాట్ ప్రిపేర్డ్.
మన సిస్టమ్ రెడీగా లేకుండే. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ లాక్యునా. అవును. అంటే హాస్పిటల్స్ సరిగ్గా లేవు, ఆక్సిజన్ ప్లాంట్స్ సరిగ్గా లేవు, ఫ్యాకల్టీ డాక్టర్స్ అడిక్వేట్ గా లేరు, రెడీగా లేరు, అలాంటివన్నీ ఉండినవి. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి మళ్ళీ వస్తుందని మాత్రం అనుకోవట్లేదు నేనైతే. ఈవెన్ చైనాలో కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయని మాత్రమే తెలుస్తోంది, కానీ మోర్